ఎల్లుండి జరగబోతున్నటువంటి సడక్ బంద్ కి సంబంధించి శంషాబాద్ పాయింట్ వద్ద ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసేందుకు హరీష్ రావు నాయకత్వంలో ఎమ్మెల్సీ స్వామిగౌడ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నడుస్తుంది. ప్రస్తుతం మనం ఈ బైక్ ర్యాలీకి సంబంధించినటువంటి లైవ్ కవరేజ్ లో ఉన్నాం. మీరు చూస్తున్నారు విజువల్స్ లో క్లియర్ గా వందలాది మంది బైక్ సంబంధించినటువంటి బైకులతో ర్యాలీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వందలాది మంది హరీష్ రావు నాయకత్వంలో శంషాబాద్ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామ ప్రజలకి చైతన్యవంతం చేసేందుకు వివిధ గ్రామాల్లో పర్యటించేందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే హరీష్ రావు గారు బుల్లెట్ వెహికల్ పైన వస్తున్నారు. ఆయనతో పాటు స్వామిగౌడ్ గారు పక్కన ఉన్నారు. వీరంతా దాదాపు శంషాబాద్ మండలంలో ఉన్నటువంటి 50 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలని చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి యువజన విభాగం అధ్యక్షుడు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు, మీరు ఇటువైపు రండి. 2 నిమిషాలు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు గవర్నమెంట్ ఎంత నిర్బంధానికి గురి చేసి సడక్ బంద్ ఆపాలని చూసినా కూడా ఇవాళ హరీష్ రావు గారి నాయకత్వంలో మరి ర్యాలీని బ్రహ్మాండంగా విజయవంతం చేసి శంషాబాద్ మండలంలో ఉన్న అందరూ ప్రజలందరినీ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున యువజన విభాగం మరి విద్యార్థులు పార్టీ అందరి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి సడక్ బంద్ మరి కర్నూలు నుంచి అలంపూర్ నుంచి శంషాబాద్ దాకా ఒక్క మనిషిని కూడా మరి రోడ్డుపైకి రాకుండా విజయవంతం చేయడం ద్వారా కేంద్రానికి నిరసన, తెలంగాణ ప్రజల నిరసన తెలియజేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విజయవంతం చేసి తీరుతాం. క్లియర్ గా రామ్మోహన్ గారు చెప్పింది విన్నారు. దాదాపు 200-300 మంది వెహికల్స్ తో ఈ రోజు ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మీరు విజువల్స్ లో చూస్తున్నారు. స్వామిగౌడ్ స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామిగౌడ్ ఇదే నియోజకవర్గం కిందికి వస్తారు. ఆయన ఆధ్వర్యంలో వందలాది మంది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఈ ర్యాలీ ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా కలిసి మొత్తం నడిచేటువంటి అవకాశం ఉంది. ఈ 4-5 గంటల పాటు కంటిన్యూస్ గా వివిధ గ్రామాలన్నింటినీ చుట్టుముట్టి ఖచ్చితంగా 21న జరిగేటువంటి సడక్ బంద్ కి సంబంధించి దాదాపు 30,000 మందిని జన సమీకరణ చేసే దిశగా టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ ద్వారా మొత్తం బెంగళూరు హైవేకి సంబంధించినటువంటి మొదటి పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ ద్వారా పూర్తి స్థాయి దిగ్బంధనం చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈ రోజు ఉన్నటువంటి ఈ ర్యాలీ ఈ సడక్ బంద్ సన్నాహక ఏర్పాట్లలో ఒక ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పొచ్చు, ఒక ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో.